శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో 7/9/2025 భాద్రపద మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి రోజున ఏర్పడుతున్న సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం గురించి తెలుసుకున్నాం. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, కుంభరాశిలో ఏర్పడుతుంది. అందువలన ఈ కుంభరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించకుండా ఉండడం అనేది మంచి సూచన. అంతేకాకుండా ఈ గ్రహణం రాత్రి 9:56 మొదలయ్యి 1:26 పూర్తవుతుంది. అంటే సుమారు 3:30 పాటు ఈ గ్రహణ సమయం ఉంటుంది. ఈ సమయంలో మనం ఎక్కువ భగవద్ధ్యానం చేయడం అన్నది చెప్పదగ్గ సూచన. అంటే దుర్గా స్తోత్రాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్తోత్రాలు, ఈశ్వర స్తోత్రాలు చదవడం లేదా వినడం చేయడం అన్నది చాలా మంచి విషయం. ఈ గ్రహణం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తుంది అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం, కుంభం. ఈ రాశుల వారికి కొంత అశుభ ఫలితాలు ఇస్తుంది. కుంభరాశి వారికి ఆ రాశిలోనే ఏర్పడుతుంది. మీనరాశి వారికి 1000 రాశిలో ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి అష్టమంలో ఏర్పడుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఏర్పడుతుంది. అందువల్ల కర్కాటక రాశి వారు కొంత ఏదైనా వ్యవహారాలు చేసేప్పుడు ఈ రాబోయే 6 నెలలు పెద్ద విషయాలు ఏమైనా వ్యవహారాలు చేస్తే కనుక, లేకపోతే ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఆకస్మికంగా ఏమైనా సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఇంటి విషయాల్లో కొంచెం గొడవలు, తల్లితో కొంచెం మనస్పర్ధలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వాహనాలు కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీనరాశి వారికి 1000 స్థానంలో పడుతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు, రూపాయి ఖర్చు పెడదాం అనుకుంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా కుంభరాశి వారికి వాళ్ళ జన్మరాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి మానసికమైన వ్యధ ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు, చేసే పని కరెక్టా రాంగా అనేది రాంగ్ డిసిషన్స్ వైపు ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది. అందువల్ల మీరు కొంచెం హెచ్చరికతో ఉండడం అన్నది చెప్పదగ్గ సూచన. అయితే వీరందరూ కూడా ఏం చేయాలంటే కనుక వీలైతే రాత్రి 9:56 పడుతున్నప్పుడు పట్టు స్నానం చేసి జపం చేసుకుంటూ కూర్చోవచ్చు, ధ్యానం చేసుకుంటూ కూర్చోవచ్చు. తర్వాత విడుపు స్నానం చేయొచ్చు. లేని పక్షంలో మరుసటి రోజు ఉదయం అంటే 8వ తారీఖున తల నుంచి స్నానం చేసి చక్కగా వెండి నాగ ప్రతిమ, అదేవిధంగా ఒక వెండి నాగ ప్రతిమ, ఒక పిండి చంద్రుడి బింబం, 1 కేజీ బియ్యం, తెల్ల వస్త్రం, మినుములు వీటిని 8వ తారీఖు ఉదయం స్నానం చేసి దానం ఇవ్వడం అన్నది చెప్పదగ్గ సూచన. ఈ విధంగా చేయడం వల్ల కొంత ఉపశమనం అయితే ఉంటుంది. అదేవిధంగా రాబోయే 6 నెలలు కూడా ఈ 4 రాశి వారు వీలైనంత వరకు ఎక్కువ దానాలు చేస్తూ ఉండండి. మీ శక్తి కొద్దీ ఎవరైనా అనాథాశ్రమాలకు కానీ, వృద్ధాశ్రమాలకు కానీ, లేని పిల్లలకు కానీ, మీ ఇంట్లో సర్వెంట్స్కి కానీ, మేడ్స్కి కానీ ఎవరికైనా సరే మీకు ఉన్నంతలో వారికి వివాహానికి కానీ, విద్యకు కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కానీ, కర్కాటక రాశి వారు అయితే ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉంటే వారికి హెల్ప్ చేయండి. అదేవిధంగా వృశ్చిక రాశి వారు అయితే ఎవరైనా విద్య గురించి ఏమైనా ధన సాయం మీ నుంచి ఆశిస్తుంటే కనుక మీకు ఉన్నంతలో సాయం చేయండి. లేకపోతే మాట సాయం అయినా సరే మీరు ఎవరి ద్వారా చేయించగలిగితే అదైనా చేయండి. అదేవిధంగా మీనరాశి వారు అయితే తప్పకుండా ఎవరైనా యాత్రలకు వెళ్తున్నా, లేకపోతే ఎవరికైనా విపరీతమైన దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారు వాళ్ళకి ఏమైనా మీ పరిధిలో ఏమైనా సాయం చేయగలిగితే మెడికల్గా కూడా చాలా మంచిది. అదేవిధంగా కుంభరాశి వారు అయితే మాత్రం ఎప్పుడూ కూడా మీ తోటి వారితో మంచిగా ఉండండి.
ఎటువంటి నెగిటివ్ థాట్స్ స్ప్రెడ్ చేయకండి. మీకు తెలియకపోతే తెలియదని ఊరుకోండి కానీ నెగిటివ్గా ఏమైనా ఆలోచనలు వస్తే కనుక దాన్ని స్ప్రెడ్ చేయకండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా నాకు వస్తున్నది ఆలోచనలు, భగవంతుడా నువ్వు కొంచెం దాన్ని తగ్గించండి, కొంచెం మెడిటేషన్ లాంటివి చేసుకోండి. ఈ రాబోయే 6 నెలలు కూడా మీరు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు మంచిగా మన మన యొక్క బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటే మన మనసు మన మాట వినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు చంద్రుడు కలిసినప్పుడు మానసికమైన విపరీతమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు కుంభరాశి వారు మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ, యోగా కానీ ఇలాంటి వాటి వైపు కొంచెం మీ దృష్టిని మళ్ళిస్తే మంచిది. ఓవరాల్ గా మీరందరూ కూడా కొంచెం దానాలు ఎక్కువ చేయండి. ఎవరైనా సరే, ఏ రాశి వారైనా ఎవరైనా సరే, మనం ఈ కలియుగ ధర్మం ఏంటంటే దానం చేయడం, ధ్యానం చేయడం, అదే విధంగా భగవంతుడి నామస్మరణ చేయడం. ఈ మూడిటి వల్లే మనకి ఈ యొక్క రోజులు చాలా బాగా వెళ్తా ఉంటాయి. అందువల్ల మీరు వీలైనంత వరకు కూడా ఇవన్నీ చేస్తూ ఉండండి. ఇవన్నీ చేయడం వల్ల మీకు మంచి సత్ఫలితాలు వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.